అండి ఇవాళ నేను కాలిఫోర్నియా బురిటో బౌల్లో నుంచి ఒక బురిటో బౌల్ ఆర్డర్ చేసుకున్నాను. నేను ఆర్డర్ చేసుకున్నది వచ్చేసి మినీ చికెన్ పెరి పెరి బురిటో బౌల్ అనమాట. సో ఈ బురిటో బౌల్ నాకు 180 రూపీస్కే వచ్చింది. ఎందుకంటే ఇది నేను కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు 180 రూపీస్కి వచ్చింది. యూజువల్గా అయితే మనకు 320 రూపీస్ అలా పడుతుందండి. సో నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఆర్డర్ చేసుకున్న తర్వాత బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళ దగ్గర నుంచి మనకు మెసేజ్ ఉంటుంది, రివ్యూ మెసేజ్ ఇవ్వమని చెప్పి. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్పూన్ అండ్ అలాగే టిష్యూ పేపర్స్ ఇచ్చారనమాట. ఈ బురిటో బౌల్తో మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బురిటో బౌల్స్ చాలానే చూశాను కానీ ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఒక బురిటో బౌల్ నేను పెట్టాను. చికెన్ పీసెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. పెరి పెరి పీసెస్ కదా, బాగా కనిపిస్తుంది బౌల్ అయితే. ఒకసారి బౌల్ లుక్ చూసేయండి ఎలా ఉందో. చూసారు కదా, సాల్సా కార్న్, టొమాటో, బీన్స్ అండ్ అలాగే పింటో బీన్స్, ఇంకా దీంట్లో ఇంకో బీన్స్ కూడా ఉంటాయి, అది నాకు గుర్తులేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆనియన్స్ అండ్ అలాగే మనకు జాలపినో అండ్ అలాగే క్యాప్సికమ్ అలా కూడా ఇచ్చారనమాట. సో నాకు తెలీదు వెజ్జీస్ కావాలంటే మనము ఎక్స్ట్రా 20 పెట్టి యాడ్ చేసుకోవాలని చెప్పి. నేను వెజ్జీస్ కూడా అందులో వేస్తారేమో అనుకున్నాను, బట్ అయితే ఇవ్వలేదు. ఇదనమాట బౌల్ అయితే లుక్. స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఏంటంటే ఇంతకుముందు మా మమ్మీ ఆంటీ వచ్చినప్పుడు వాళ్ళ కోసం నేను ప్యాక్ చేయించాను. వాళ్ళైతే తిని బాగుందనే చెప్పారు. మమ్మీ అయితే అంత తినలేకపోయారు కానీ ఆంటీ అయితే మాత్రం బాగా తిని టేస్టీగా ఉంది, బాగుంది, తినచ్చు అని చెప్పారనమాట. ఇది మనకు ఏంటి అంటే వెజ్జీస్ లోడెడ్ కాబట్టి రైస్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ అంటే హెల్తీగా మనం తినాలనుకున్నప్పుడు ఇలా బురిటో బౌల్స్ యాడ్ చేసుకుంటే మాత్రం మన హెల్త్కి చాలా మంచిది. అండ్ నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చూసారు కదా, రైస్ అయితే మన బాస్మతి రైసే విత్ సిలాంట్రో ఉంటుంది. అండ్ దీన్ని టేస్ట్ చేయాలంటే కొంచెం భయంగానే ఉంది కానీ టేస్ట్ అయితే నేను చేసేస్తున్నాను. నాకైతే ఫస్ట్ ఎలాగో అనిపించింది, బట్ ఫస్ట్ టైం కదా తింటున్నాను, భయంగానే తింటున్నాను. పర్లేదు అనిపించింది నాకైతే. ఏంటంటే మరి అంత తినలేము అన్నట్టు ఏం లేదు, బట్ కాస్త చప్పగా అయితే ఉందండి. మనము ఇండియన్స్కి అయితే నాకు తెలిసి ఈ బౌల్ అయితే అసలు నచ్చదు. ఒకసారి తింటారు అంతే. ఒకసారి కంటే ఎక్కువ అయితే ఈ బౌల్ని ఇండియన్స్ తినలేరు. ఎందుకంటే మనకి ఇది చాలా చప్పగా ఉంటుంది. మనకేంటి ఉప్పు కారాలు బాగా కావాలి, కానీ ఇది చప్పగా ఉంది. ఫస్ట్ టైం ఒక్కసారి 2 సార్లు మాత్రం తినగలరు అంతే. రెగ్యులర్గా దీన్ని తినాలంటే మాత్రం మనమైతే తినలేము. కానీ టేస్ట్ అయితే బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ బురిటో బౌల్స్లో ఏంటో షేర్ చేసుకోండి. ఫస్ట్ బైట్ 2 బైట్స్కి బాగా అనిపించింది. 3rd 4th బైట్కి వచ్చేసరికి తినచ్చు అనిపించింది. అండ్ ఇలా తింటూ ఉంటే నాకు ఇది ఒక్కసారే తినగలము, మనమైతే తినలేము అనిపించింది. వీక్లీ వన్స్ తినాలన్నా కూడా కష్టమే, మంత్లీ ఒకసారి అయితే తినొచ్చు. అండ్ అక్కడ వాళ్ళకి నచ్చుతుందేమో కానీ మన వాళ్ళకైతే అసలు నచ్చదు. పర్లేదు, మనం పెట్టిన డబ్బులు అయితే వేస్ట్ కాలేదు. మీరు ఎప్పుడైనా బురిటో బౌల్స్ తింటే మాత్రము మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఈ వీడియోలో షేర్ చేసుకోండి. మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.